ముద్రగడ పద్మనాభం గారికి ముందుగా చెప్పొచ్చేది ఏమిటంటే, అయ్యా నాకు మొలతాడు ఉంది కాబట్టి నేను మీ గురించి, మీ గొప్పతనం గురించి మాట్లాడవచ్చు అనుకుంటున్నాను. అయినా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన ఎవరి గురించైనా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో తయారు చేసి ప్రైవేట్ లో ఉంచితే అది నాకు మాత్రమే పరిమితం. అలా కాకుండా ఇదే వీడియోని పబ్లిక్ లోకి పంపితే చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీద మాట్లాడే హక్కు ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో తయారు చేసి వీడియో నచ్చకపోతే నన్ను విమర్శించడమే కాదు, అమ్మనా బూతులు తిట్టే అవకాశం కూడా ప్రజలకు ఉంటుంది. కాబట్టి మీ గురించి, మీరు చేపట్టిన ఉద్యమం గురించి, నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు జనసేన పార్టీ గురించి చేసిన కామెంట్స్ గురించి మా స్పందన తెలియజేసే హక్కు ఉందని, దానికోసం మొలతాడే ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకోండి. బాగా బలిసిన జమీందారీ కుటుంబంలో నుంచి వచ్చిన ముద్రగడ పద్మనాభం గారు అతి గారాభం వల్ల చిన్నతనం నుంచే చాలా మొండితనం, ప్రతి దానికి అలగటం అలవాటైంది. స్వతహాగా డబ్బున్న కుటుంబాలలో పిల్లలలాగే ముద్రగడ గారికి చదువు అంతంత మాత్రమే. బాగా సంపన్న కుటుంబం, మంచి పెంపకం, డబ్బుకు కొదవలేదు, ఆటోమేటిక్ గా నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత మాత్రమే ఈ ముద్రగడ పద్మనాభం గారి పేరు బాగా ప్రచారంలోకి రావడం జరిగింది. ఇక్కడ అందరూ ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, రంగా గారు ఏ రోజున తాను కాపులకు ప్రతినిధిని అని చెప్పుకోలేదు. సమాజంలోని పేదలు, బలహీనులు, దళితుల గురించి రంగా గారు పోరాడారు. ఆ పోరాటంలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రంగా గారు కమ్మకుల వ్యతిరేకి అని, రంగా గారిని చంపించింది కమ్మ వర్గమే అని నాటి కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం కాపులను నమ్మించింది. నిజానికి రంగా గారి శ్రీమతి రత్నకుమారి గారు కమ్మ కులస్తురాలు. ఈ రోజుకి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. కేవలం జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి రాలేదని అక్కసుతో ముద్రగడ గారు కాపు రిజర్వేషన్ జెండాను ఎత్తుకోవడం జరిగింది. రంగా గారు మరణించిన తర్వాత కాపులకు ముద్రగడ పద్మనాభం గారు కాపు కాసే నాయకుడిలాగా కనిపించారు. అందుకు తగ్గట్టుగానే ముద్రగడ గారు కాపు ఉద్యమ నేతగా అవతారం ఎత్తారు. నిజానికి కాపులు ముద్రగడ గారిని ఎంతలా నమ్మారంటే, ఈయన గారు ఏమి చేయమంటే అది తూచా తప్పకుండా చేశారు. సైకిల్ మీద యాత్ర అంటే టైర్లు అరిగేలా తిరిగారు. కంచాలు గిరిటలు పట్టంట్రా అంటే వాటికి చొట్టలు పడేలా టపటపా కొట్టారు. తిని మీటింగు అంటే పొలోమంటూ లక్షలాది ఎగేసుకుని వెళ్లారు. సభలో రైలు తగలబెట్టింది ఉద్యమకారులా లేక అరాచకవాదులా తెలియకుండానే వేలాది మంది కాపు యువకులు జైలుకు వెళ్లి జీవితాలను నాశనం చేసుకున్నారు. చివరకు ఏం సాధించావయ్యా ముద్రగడ అంటే, రిజర్వేషన్ సంగతి అటుంచితే ఇతర కులాలతో కాపులను దూరం చేసిన ఘనుడు ఈ ముద్రగడ. సరే, కాపు కులాన్ని ఏమన్నా సంఘటిత పరిచి బలోపేతం చేశావా అంటే అబ్బే అదీ లేదు. కాపు కులంలో పుట్టి స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి మద్దతు తెలపకుండా ఆ పార్టీ మీదే పిఠాపురంలో పోటీకి నిలబడిన అక్కు పక్షి ఈ ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఏమాత్రం మద్దతు తెలపకుండా తాను జనసేనలో చేరడానికి పనికిమాలిన షరతులు పెట్టి పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చి బతిమలాడితేనే జనసేనలో చేరతానని బేరాలు పలికిన సోంబేరి ముద్రగడ ఈ పద్మనాభం. చివరికి ఈ పనికి మాలిన కాపు ఉద్యమ నేత కాపు జనాలను సమాజంలో తలదించుకునేలా చేశాడు. ఇతడి నీచానికి దిగజారాడంటే ఏ రిజర్వేషన్ పేరు చెప్పి అమాయక కాపు జనాలను సమాజంలో తలదించుకునేలా చేశాడో అదే కాపు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5% రిజర్వేషన్ కూడా ఆపేసిన జగన్ రెడ్డి పార్టీలోకి సిగ్గు లేకుండా చేరడం చూస్తుంటే కాపు కులాన్ని ఈ రకంగా మోసం చేసిన పచ్చి దగాకోరు మనిషి ఈ ముద్రగడని తెలుస్తుంది. ఈ మోసగాడు తనకు తానుగా అంగలార్చుకుంటూ వెళ్లి వైఎస్ఆర్ పార్టీలో చేరంగానే పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి అవాకులు చవాకులు పేలడం చూస్తుంటే తన సమాధిని తానే తవ్వుకుంటున్న చాదస్తపు మోసకారి ముద్రగడ కనిపిస్తున్నారు. నువ్వు ఏ పార్టీలోనన్నా చేరు, కానీ కాపు ఉద్యమ నేతను అంటూ కాపులను మభ్యపెట్టి మరలా కాపుల పరువు మాత్రం తీయకు. ఇవే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఏ కాపులైతే నువ్వే మా నాయకుడు అంటూ నీ వెంట తిరిగారో అదే కాపులు నిన్ను పిచ్చ కొట్టుడు బట్టి పరిగెత్తిస్తారు. జాగ్రత్త. ఎంతో ఉన్నత స్థానంలో ఉండాల్సిన ముద్రగడ పద్మనాభం అనబడే ఈ వ్యక్తి ఇలా దిగజారి అతపాతాళానికి చేరుకుంటాడని ఎవరు ఊహించలేదు. అదే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ముద్రగడ. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.